దేవునికి ఇవ్వవలసిన కానుకలు మరియు దశమ భాగాలు పార్ట్ 4. దేవునికి కానుకలు మరియు దశ భాగాలు ఇవ్వడంలో ఉన్న ఆశీర్వాదం నిన్న చూసాము. దేవుడికి కానుకలు ఇవ్వకపోయినా, దశమ భాగం ఇవ్వకపోయినా దేవుడి దగ్గరనే మనం దొంగలిస్తున్నట్టు. సో దేవుడు అంటున్నాడు, మీరు నా దగ్గరనే, దేవుడి దగ్గరనే దొంగలిస్తున్నారా అని అంటున్నాడు. ఒక సందర్భంలో ఎందుకు దొంగలిస్తున్నారు అందరు అడిగినప్పుడు, నాకు ఇవ్వాల్సిన దశమ భాగాన్ని మీరే తీసుకుంటున్నారు. సో అది కమాండ్మెంట్, రిసీవింగ్ అండ్ గివింగ్, గివింగ్ అండ్ రిసీవింగ్. వెన్ యు ఆర్ గివింగ్ టు గాడ్ అండ్ యూ విల్ రిసీవ్ ఫ్రమ్ గాడ్. వెన్ యు ఆర్ రిసీవింగ్ ఫ్రమ్ గాడ్ యూ నీడ్ టు గివ్ ఇట్ టు ది గాడ్. సో అర్థమవుతుందా? నువ్వు ఎప్పుడైతే దేవుడి నుంచి ఏదైతే పొందుకుంటావో అందులో కొంత భాగం దేవుడికి ఇచ్చేయాలి, కొంత భాగం దేవుడు నీకు ఏదైతే ఇస్తాడో అందులో నుంచి ఇవ్వాలి. రిసీవింగ్ అండ్ గివింగ్, ఇవ్వడం తీసుకోవడం, ఇవ్వడం పుచ్చుకోవడం, ఇవ్వడం పుచ్చుకోవడం. సో దేవుడికి, ఎందుకంటే మనకు ఆస్తి ఇచ్చేది ఆయనే, సంపాదించుకోవడానికి భాగ్యం ఇచ్చేది ఆయనే, శాలరీ ఇచ్చేది ఆయనే, వేతనాలు ఇచ్చేది ఆయనే, బోనస్ ఇచ్చేది ఆయనే, అలాగే బిజినెస్లో ప్రాఫిట్స్ ఇచ్చేది ఆయనే. సో సమస్తము ఆయన ద్వారానే వస్తుంది. సో అందులోంచి 10%. సో అది తీసుకొని దేవుడేమి ఇల్లు కట్టుకోడు, దేవుడేమి కారు కొనుక్కోడు. సో అది ఎందుకంటే మన కృతజ్ఞత హృదయాన్ని చూస్తాడు. సో దాని ద్వారా ఆయన మందిరాలు నడవబడతాయి, ఆయన సేవకు సహాయం జరుగుతుంటుంది. కాబట్టి ఈ కమాండ్మెంట్ ఎప్పుడు కూడా ఫుల్ఫిల్ చేయాలి మనము. సో కొంతమంది నేను సంపాదించట్లేదే, నేను ఇవ్వలేకపోతున్నా అని అనుకుంటారు. కానీ దేవుణ్ణి అడగాలి, అయ్యా నేను కూడా నా చేతుల ద్వారా నా సంపాదనలో నేను ఇవ్వగలుగుతాను. అది ధన్యత అండి. మనకు ఉన్న దాంట్లో దేవుడికి ఇవ్వడం అది ధన్యత. మనకు సంపాదన లేకపోతే ద్వారాలు ఓపెన్ చేయమన్నప్పుడు దేవుడు ఆ ద్వారాలు ఓపెన్ చేస్తాడు. మన చేతి గుండా ఒక సంఘానికి ఇవ్వడం, సంఘ సేవకులు ఇవ్వడం, సంఘ కాపరీలకు ఇవ్వడము, లేకపోతే సేవకు సహాయం చేయడం ఆర్థికంగా, అది ధన్యత. దేవుడు కూడా ఎవరిని పడితే వాళ్ళని పీల్చుకోడు. సో కొంతమందికి దేవుడు ఆ యొక్క ప్రేరేపణ కలిగిస్తాడు. ఆ ప్రేరేపణలో మనం ఉండాలని కోరుకోవాలి. ఒకటి, దేవుడు కూడా ఎందుకు ఇవ్వమన్నాడు అంటే మనల్ని ఆశీర్వదించడానికే ఇవ్వమన్నాడు. సో ఇవ్వుడు ఇవ్వబడును. నువ్వు ఎప్పుడైతే ఇస్తుంటావో అప్పుడు నేను కూడా ఇస్తుంటాను. సో ఎప్పుడైతే నువ్వు ఇవ్వడం ఆపుతావో నేను కూడా ఇవ్వడం ఆపేస్తాను అని అంటాడు. సో ఎప్పుడైనా కూడా ఇవ్వడంలో ఆపకూడదు. సో చూద్దాము. సో 1 రాజులు 17వ అధ్యాయము 7వ వచనము. కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను. సో కరువు వచ్చింది ఒక దేశంలో కొంతకాలమైన తర్వాత. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సిదోను పట్టణ సంబంధమైన సారెపేతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. సో ఇక్కడ ఏలియాతో మాట్లాడుతున్నాడు దేవుడు. సో కరువు వచ్చింది కదా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటున్నాడు. నిన్ను పోషించటకు అచ్చట ఉన్న ఒక విధవరాలిని నేను సెలవిచ్చి తిని. సో ఆల్రెడీ దేవుడు చెప్పేశాడు, ఒక విధవరాలికి సెలవిచ్చి తిని. అందుకతడు లేచి సారపోతునకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండగా చూసి, సో ఆయన వెళ్తున్నాడు, సారపేతు అనే పట్టణానికి వెళ్ళాడు. ఆ పట్టణ బార్డర్కి వచ్చేసాడు. అక్కడ ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూసి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రలు కొంచెము నీళ్లు నాకు తీసుకురమ్మని వేడుకొనెను. సో అక్కడికి వెళ్ళక ముందుకే ఆ దేవుడు ఆమెను ఎదురు చేశాడు ఈ యొక్క దైవజనుడికి. సో ఏలియా దైవ సేవ చేస్తున్నది, దైవభక్తుడు. సో నీళ్లు తీసుకురమ్మని వేడుకొనేను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరల పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతితో, చూడండి, నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. చూసారా ఇక్కడ ఏమంటున్నాడు దైవజనుడు ఏలియా? ఇక్కడ నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకురండి అమ్మా. సో మన చేతులతో ఇవ్వాలి ఇప్పుడైనా దేవుడికి కానీ, దేవుడి సేవకులకు కానీ. సో ఇక్కడ ఏలియా దేవుడి సేవకుడు. ఎందుకంటే ఆ చేతులను ఇచ్చే చేతులుగా మారుస్తాడు, ఆ చేతులను సంపాదించే చేతులుగా మారుస్తాడు, ఆ చేతిలో లేమితనాన్ని తీసేస్తాడు ఎప్పుడైనా కూడా. సో ఇవ్వడంలో గొప్ప ధన్యత. సో నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవముతోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పమొకటైనను లేదు. సో అంటున్నది, నా దగ్గర కొంచెమే పిండి ఉంది, కొంచెమే నూనె ఉంది, నా దగ్గర లేదు అని. మనం కూడా అదే అనుకుంటాం కదా, నా దగ్గరనే లేదు, నేను దేవుడికి ఎందుకు ఇవ్వాలి, నాకే ఉండడానికి సొంత ఇల్లు లేదు, దేవుడు మందిరానికి నేను ఎందుకు ఇవ్వాలి, నాకే తినడానికి తిండి లేదు, దేవుడికి ఎందుకు దశమ భాగం ఇవ్వాలి, దేవుడికి ఎందుకు కానుక ఇవ్వాలి. సో ఎందుకు ఇవ్వాలి అంటే అది లేమితనాన్ని తీసివేయడానికి. ఆమె లేమితనంలో ఉంది, పేదరికంలో ఉంది. కొంచెము నూనెయు నా యొద్ద ఉన్నవి కానీ అప్పమొకటైనను లేదు. మేము చావక ముందుకు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకు సిద్ధము చేసుకొనవలనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తినను. చూసారా, మనలో కూడా ఈ మైండ్ సెట్ ఉంటుంది.
అయ్యో నాకు నా పిల్లలకు అయ్యో ఈ నెల కరెంట్ బిల్లు కట్టుకోవాలి, నేను దేవుడికి ఎలా ఇవ్వాలి, నా పిల్లలకు తిండి పెట్టుకోవాలి, నేను దేవుడికి ఎలా ఇవ్వాలి, నా పిల్లల స్కూల్ ఫీజులు కట్టాలి, నాకే షార్టేజ్ ఉంది, నేను దేవుడికి ఎలా ఇవ్వాలి, ఆ మందిరానికి ఎలా ఇవ్వాలి, నా రెంట్ కట్టుకోవాలి, ఆ మందిరానికి ఎలా ఇవ్వాలి. సో ఇలాంటి మైండ్ సెట్ మనందరికి కూడా ఉంటుంది. అలాంటి మైండ్ సెట్ ఆమె కూడా కలిగి ఉంది. సో ఆయన ఏమంటున్నాడు, నువ్వు కొంచెం నీ చేతులతో తీసుకురా, నేను ఆశీర్వదిస్తా అంటున్నాడు. కానీ ఆమె నాకు కొంచెమే ఉంది, ఆ కొంచెం కూడా నీకు ఇస్తే ఎట్లా అని. కానీ అక్కడనే అర్థం కావాలి, మనం కొంచెంలో తీసిచ్చినప్పుడే దేవుడు ఆశీర్వదిస్తాడు, లేమిలో నుండి తీసిచ్చినప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు కూడా మర్చిపోకూడదు, నాకు లేదే, నాకు నా పిల్లలకి కొంచెమే ఉందే, నేను ఇచ్చేస్తే ఎలా అని అనుకోవద్దు. దేవుడు ఎలాగో అలాగా సప్లై చేస్తాడు, అలాగా మనకు ప్రొవైడ్ చేస్తాడు. ఆ కొంచెంలోనే తీసి ఇచ్చినప్పుడు, ఆ లేమిలోనే తీసి ఇచ్చినప్పుడు దేవుడు ఆశీర్వదించడానికి అవకాశం ఉంటుంది. సో దేవుడు ఎందుకు ఇవ్వమంటున్నాడు, ఈ దైవజనుడు బ్లెస్ చేయడానికే కదా. మేము చావక ముందుకు నేను ఇంటికి పోయి వాటిని నాకును బిడ్డకు. సో చావక ముందుకు ఇక ఇదే లాస్ట్, ఇది దీని తర్వాత ఇక మాకు తినడానికి వేరే మీల్ లేదు, బ్రేక్ఫాస్ట్ లేదు, లంచ్ లేదు, ఇక పిండి లేదు, ఇంకా నూనె లేదు, కరువు ఉంది బయట, ఈ ఒక్క రొట్టె ముక్క తీసుకొని మేము ఇక చచ్చిపోతాము అని అనుకుంటుంది. కొన్ని పుల్లలు ఎరుటకై వచ్చి తిన నేను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము, అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యుద్ధకు తీసుకొని రమ్ము. చూసారా, మీరు తిన్నాక మిగిలింది ఇవ్వకంటున్నాడు, మొదట చేసి నాకు ఇవ్వమంటున్నాడు. అందుకే నీకు దేవుడి దగ్గర నుంచి ఏదో ఆశీర్వాదం వచ్చిందా, అది మొదట దేవుడికి ఇచ్చేసే. సో నీకు దశమ భాగం ఫస్ట్ దేవుడికి ఇచ్చిన తర్వాతనే నువ్వు ఖర్చు పెట్టుకో. బిజినెస్లో ప్రాఫిట్ వచ్చింది ఒక 1 lakh రూపీ, 10,000 దేవుడికి ఇచ్చేసిన తర్వాతనే నువ్వు 90,000 నువ్వు ఖర్చు పెట్టుకో. శాలరీ వచ్చింది, ఫస్ట్ దేవుడికి ఇచ్చిన తర్వాతనే, మొట్టమొదటిగా దేవుడికి ఇచ్చిన తర్వాతనే నువ్వు ఖర్చు పెట్టుకో. కానీ ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఇల్లు, లోను, అవి ఇవి ఇప్పులు అన్నీ కట్టుకున్న తర్వాత కొంత మిగిలితే ఆ కొంతలో నుంచి మళ్ళీ దశమ భాగం తీసేస్తాం మనం. అలా చేయొద్దు. సో ఎప్పుడు దేవుడికి ఇచ్చినా కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ ఆ 10% ఫస్ట్ ప్రియారిటీ దేవుడికే ఇవ్వాలి. మనం ఫస్ట్ ప్రియారిటీ లోన్లు కట్టడానికో, ఇంటి అద్దె కట్టుకోవడానికో, లేకపోతే చిట్టీలు కట్టుకోవడానికో ఇవ్వకూడదు. ఫస్ట్ ప్రియారిటీ దేవుడికి ఇవ్వాలి, దేవుడి సేవకులకు ఇవ్వాలి. సో ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము, అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము, ఆ ఉన్నది కొద్దే కదా, ఆ కొద్ది దాంట్లోనే కొంచెం ఇవ్వు నాకు అంటాడు దేవుడు. సో నీ దగ్గర 10 రూపాయలు ఉందిగా, ఆ 10 రూపాయలనే కొంచెం ఇవ్వు అంటాడు, 100 రూపాయల్లో కొంచెం ఇవ్వు అంటాడు, 1000 రూపాయలనే కొంచెం ఇవ్వు అంటాడు, ఇవ్వమంటాడు, ఇవ్వకుండా ఉండొద్దు అంటాడు. నువ్వు ఇస్తే దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు, ఆ చేతులను ఆశీర్వదిస్తాడు. మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. ఇట్స్ ఎ గాడ్స్ లా. ఫస్ట్ దేవుడికి ఇవ్వాల్సింది దేవుడికి ఇచ్చిన తర్వాత మిగిలినంతో మనము, మన పిల్లల పిల్లలు ఎంతమంది ఉన్నా, ఎన్ని అప్పులు ఉన్నా, ఎన్ని లోన్లు ఉన్నా వాటిని కట్టుకోవాలి. సో ఫస్ట్ మనం ఇచ్చిన తర్వాతనే దేవుడికి, తర్వాత మనము వాడుకోవాలి. సో కానీ మనం వాడుకున్న తర్వాత మిగిలింది దేవుడికి ఇవ్వకూడదు. సో ఫస్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ అది వెళ్ళిపోవాలి, దేవుడి సేవకులకు కావచ్చు, దేవుడికి కావచ్చు, సంఘానికి కావచ్చు, దైవ పనికి అది ఎప్పుడైనా కూడా. సో తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకోను, ఫస్ట్ నాకు ఇవ్వు అని అంటున్నాడు. సో ఏమవుతుందో చూద్దాం. భూమి మీద యెహోవా కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలోనున్న అయిపోదని. చూసారా, ఆ పిండి కొంచెమే ఉన్నది కానీ అది తక్కువ కాదు అంటున్నాడు. నువ్వు దేవుడికి ఇచ్చినప్పుడు నిన్ను లేమిలో కూడా ఆశీర్వదిస్తాడు, నీ ఇరుకులో కూడా విశాలత కలుగజేస్తాడు. ఆమెకు ఆ జ్ఞానము లేకుండే, అవును భయపడుతుంది. మనకు కూడా అలాంటి భయాలు ఉంటాయి. అయ్యో నేనే ఇప్పుడు ఆ సేవకుడికి ఇస్తే, నేనే ఇప్పుడు నాకుగానే లేదు ఆ మందిరానికి ఇస్తే ఎలా, నేను ఉండడానికే సొంత ఇల్లు లేదు, నేను దేవుడి మందిరానికి ఎలా ఇస్తా, ఎలా, నాకే లేదు, నేను దేవుడికి వెళ్ళాలి, నాకు లేదు కాబట్టే నువ్వు దేవుడికి ఇవ్వాలి. దేవుడికి ఇచ్చినప్పుడే నీకు కలుగుతుంది. సో ఇక్కడ దేవుడికి ఏమవుతుంది, ఇచ్చినప్పుడు తొట్టిలో పిండి తక్కువ కాదు, అదే లాస్ట్ మీల్ అన్నది కాస్త ఇక తక్కువ కాదంటున్నాడు. అంటే ఇక అది అయిపోదు, అది ఎలాగ సమృద్ధిగా ఆశీర్వదిస్తాడో ఇక దేవుడికి తెలుసు. అది కానీ ఇయ్యకపోయి ఉంటే అదే లాస్ట్ మీల్ అయ్యేది. సో చూడండి, ఎప్పుడైనా దేవుడి కమెంట్మెంట్ వేరు, మన కమెంట్మెంట్స్ వేరు, దేవుడి ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు. మన దేవుడి మైండ్ సెట్ని అర్థం చేసుకొని ఆ మైండ్ సెట్ ప్రకారం మనం నడవాలి. సో బుడ్డిలో నూనె అయిపోదని ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయించు వచ్చిరి. చూసారా, ఆమె ఇంటి వారును కూడా అందరూ కూడా అనేక దినములు, అంటే ఇక
అనేక దినములు రాయబడి ఉంది. అంటే చాలా సంవత్సరాలు ఉండొచ్చు, ఆడ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కూడా వాళ్ళకు లేమి రాలేదు. ఒక్క రొట్టె ముక్క, ఒక్క చిన్న పిండితో తయారు చేసిన రొట్టె ముక్క ద్వారా దేవుడు ఆ లేమితనాన్ని తీసివేయాడు, ఆ పేదరికాన్ని తీసివేసేశాడు. సో చూడండి, ఇది ఒక మనందరికీ కూడా లెసన్స్. ఎందుకంటే ఇవ్వబడును. నువ్వు ఇస్తున్నప్పుడు దేవుడు నీకు రిలీజ్ చేస్తాడు, నువ్వు రిలీజ్ తీసుకున్నప్పుడు నీకు దేవుడు ఇస్తుంటా అంటాడు. సో ఆమె చూడండి, దేవుడు ఎప్పుడు ఆశీర్వదించాడు? ఆమె లేమిలో ఉన్నప్పుడు ఆశీర్వదించాడు. సో నువ్వు కూడా ఇస్తూ ఉండు. నీకు ఎప్పుడైనా షార్టేజ్ వచ్చినప్పుడు అవే నీకు విత్తనాలుగా మారి పంట కోసుకునేలాగా దేవుడు సహాయం చేస్తాడు. ఇప్పుడు ఆమె ఏదైతే ఇచ్చిందో ఆ పంట నూరింతలుగా కోసుకుంటుంది. ఇచ్చింది కొంచెమే, పంట మాత్రం నూరింతలుగా కోసుకుంటుంది. ఇచ్చింది ఆవగింజంత మాత్రమే, పంట మాత్రం నూరింతలుగా కోసుకుంటుంది ఆమె. కాబట్టి అనేక దినములు భోజనం చేయొచ్చు వచ్చిరి. సో ఇలా ఉంటుంది దేవుడి కమెంట్మెంట్. కానీ చాలామంది ఫస్ట్ నాకే లేదు, నేనే ఇవ్వలేను అన్న పొజిషన్లో ఉండి మాట్లాడతారు. కానీ కరెక్టే, నేను తప్పనను. ఎందుకంటే మన మైండ్ సెట్ వేరు. అయ్యో నాకున్నది ఉన్న దాంట్లోనే కొంచెం నేను దాచిపెట్టుకుంటే ఇంకా 4 రోజులు ఎక్కువ వస్తుంది కదా అని మన మైండ్ సెట్ మనకు ఉంటుంది. కానీ దేవుడు మైండ్ సెట్ ప్రకారం మనం ఆలోచించాలి. సో ఎందుకంటే ఆకాశ పక్షులను పెంచి పోషించేదే ఆయన్నే. సో అలాంటిది మనల్ని పెంచి పోషించలేడా? సో పెంచి పోషిస్తాడు. కాబట్టి దేవుడికి ప్రథమ ఫలం ఇవ్వడం అలవాటు చేసుకోండి. లేమిలో ఉన్నప్పుడు, తక్కువలో ఉన్నలా కూడా, ఆ తక్కువలో కూడా కొంచెం. ఇప్పుడు ఆమెకి ఎన్ని రొట్టెలు? 2 రొట్టెలు. ఆ 2 రొట్టెల్లో నుంచి ఇంకొక రొట్టె, సగం రొట్టె దైవజనుడికి చేసి ఇచ్చింది. సో దేవుడు ఏం చేశాడు? బ్లెస్ చేశాడు. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. చూసారా, ఇచ్చింది కొంచెమే కానీ తీసుకున్నది ఎంత? మహా గొప్ప అంత. ఇక చాలా సంవత్సరాలు తిని తృప్తి పొందే అంతగా దేవుడు ఆశీర్వదించాడు. సో నువ్వు దేవుడికి ఇచ్చేస్తున్నావు, కొంచెమే ఇస్తున్నావు. కానీ నీకు సమయం వచ్చినప్పుడు, ఎప్పుడైతే కరువు వస్తుందో, ఎప్పుడైతే అవసరం ఉంటుందో ఆ సమయంలో దేవుడు ఎప్పుడైనా కూడా ఆ సహాయం చేస్తాడు, ఆ పంట కోసుకోవడానికి అవకాశాన్ని ఇస్తాడు. కాబట్టి ఇది గ్రేటెస్ట్ కమెంట్మెంట్. సో చాలామంది ఈ కమెంట్మెంట్ చెప్పడానికి భయపడతారు, చెప్పడానికి ఇష్టపడరు, ఆయన వినడానికి కూడా ఇష్టపడరు. బట్ ఇది కూడా బ్లెస్సింగ్ సెర్మనీ. సో వెన్ యూ విల్ బ్లెస్, వెన్ యూ ఆర్ గివింగ్ టు గాడ్, దెన్ ఓన్లీ యూ విల్ బ్లెస్. సో ఇక్కడ పేద విధవరాలు ఏం చేసింది? దేవుడికి ఇచ్చినప్పుడే బ్లెస్ అయింది. సో దేవుడికి ఇచ్చినప్పుడు ప్రథమ ఫలంగా ఇచ్చింది, కొంతలోనే ఇచ్చింది, ఉన్న దాంట్లోనే ఇచ్చింది. అప్పుడు దైవజనుడు గొప్పగా ఆశీర్వాదాన్ని ఇచ్చాడు ఆ బిడ్డకు. నిర్గమకాండము 36:3. ఆ పని చేయుటకై వారు పరిశుద్ధ స్థలం యొక్క సేవ కొరకు ఇజ్రాయేలీలు తెచ్చిన అర్పణములన్నింటినీ మోషే యొద్ద నుండి తీసుకొనిరి. ఆయనను ఇజ్రాయేలీలు ఇంకా ప్రతి ఉదయమును మనపూర్వకంగా అర్పణలను అతని యొద్దకు తెచ్చుచుండిరి. చూసారా, ఉదయమున మనపూర్వకంగా అండర్లైన్ చేసుకోవాలి. హోల్ హార్టెడ్గా ఇవ్వాలి. దేవుడికి ఎప్పుడైనా కూడా మనస్ఫూర్తిగా ఇవ్వాలి, హ్యాపీగా ఇవ్వాలి, జాయ్గా ఇవ్వాలి, జనరస్గా ఇవ్వాలి. అండ్ జెలస్తో కానీ, లేకపోతే పిసినారితనంగా కానీ, లేకపోతే బిగపట్టుకొని మాత్రం ఎప్పుడు ఇవ్వకూడదు. దేవుడికి ఎప్పుడు ఇచ్చినా మనస్ఫూర్తిగా ఇవ్వాలి. అప్పుడే నీకు ఆయన యాక్సెప్ట్ చేస్తాడు. అర్పణములు అతని యొద్దకు తెచ్చుచుండిరి. అప్పుడు పరిశుద్ధ స్థలమైన సంబంధమైన పని అంతయు చేయు ప్రజ్ఞాతవంతులందరిలో ప్రతివాడు తాను చేయుపడిచిన పనిని విడిచిపెట్టి మోషేతో చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమైన సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే బహు విస్తారము తీసుకొని వచ్చుచున్నారని చెప్పగా. సో చూసారా, అడిగిన దానికంటే ఎక్కువగా వాళ్ళు ఇస్తున్నారు దేవుడికి. సో వాళ్ళు కూడా పొందుకోవడం కూడా అడిగిన దానికంటే ఎక్కువగా, ఊహించిన దానికంటే ఎక్కువగా పొందుకుంటున్నారు. మలాకి 1:6. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా. సో మనందరం మన పిల్లలము, ఆయన పిల్లలము, మనందరము ఆయన పిల్లలము, ఆయన మన తండ్రి. సో ఇక్కడ అదే అంటున్నాడు, మీరందరూ నా పిల్లలు కదా, మీరు నన్ను గణపరచాలి కదా. దాసుడు తన యజమానిని గణపరచును కదా. మనందరం ఆయన దాసులము, ఆయన మన యజమాని, ఆయన మన తండ్రి, మన యజమాని, గణపరచును కదా. నా నామంను నిర్లక్ష్య పెట్టు యాజకులారా. సో నా నామాన్ని నిర్లక్ష్య పెడుతున్నారు. నేను అడిగిన కమెంట్మెంట్స్ నాకు ఫుల్ఫిల్ చేయట్లేదు. నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను. సో చూసారా, ఆయన తండ్రి అయితే మనం ఇవ్వాల్సిన హానర్ ఏది, మనం ఇవ్వాల్సిన కృతజ్ఞత ఏది, మనం ఇవ్వాల్సిన కృతజ్ఞత కానుక ఏది, మనం ఇవ్వాల్సిన ఆఫరింగ్ ఏది, మనం ఇవ్వాల్సిన ప్రేజ్ ఏది, వర్షిప్ ఏది. నేను యాజమానుడనైతే నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు.
సో నాకు భయం లేదు ఎవరికి కూడా. నేను ఇచ్చిన కమిట్మెంట్స్ని ఎవరు ఫుల్ఫిల్ చేయట్లేదు. నేను తండ్రినైతే నాకు ఘనత ఎక్కడిది, నేను దాసుడినైతే నాకు నేను యజమానుడినైతే నా ఘనత ఎక్కడిది అంటున్నాడు. అని సైన్యులకు అధిపతియగు యెహోవా మిమ్మును అడగగా, ఏమి చేసి నీ నామంను నిర్లక్ష్య పెట్టితిమని మీరందరూ. సో మనందరం అంటామట, దేవుడు అంటాడట, నన్ను ఘనపరచట్లేదు, నన్ను మహిమపరచట్లేదు. సో నేను ఏం చేశాము ప్రభువా, ఏం చేసి మీ నామాన్ని ఘనపరచట్లేదు అని నిర్లక్ష్య పెట్టిమని మీరందరూ. నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనము మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితమని మీరందరూ. యెహోవా భోజనపు బల్లను నీచపరిచినందు చేతనే కదా గుడ్డి వాణిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా. చూడండి, బలులు ఇచ్చేటప్పుడు కూడా ఆ కాలంలో శ్రేష్టమైన బలులు ఇవ్వాలని కోరుకుంటున్నాడు దేవుడు. కానీ కొంతమంది గుడ్డి వాటిని, కుంటి వాటిని కూడా ఇచ్చి, అంటే లోపం లేకుండా ఇవ్వమని అంటున్నాడు దేవుడు. సో నువ్వు ఫస్ట్ ప్రియారిటీ రాగానే ఫస్ట్ ప్రియారిటీ దేవుడికే ఇవ్వాలి. ఇంతకుముందు దైవజనుడు ఏలి అన్నాడు, మొట్టమొదటగా నాకు ఇవ్వమ్మా, ఒక రొట్టె ముక్కను నాకు చేసి మొట్టమొదటగా నాకు ఇవ్వండి, తర్వాత మిగిలింది మీరు తినండి అన్నాడు దైవజనుడు. సో మనం ఏం చేస్తున్నాం, దేవుడికి ఇవ్వడం లాస్ట్ చేసి మనం మొట్టమొదటగా ఇవ్వడం ఆపేసి చిట్ట చివరిగా ఇస్తున్నాము దేవుడికి. సో అండ్ ఇచ్చేది కూడా గునుక్కుంటా సనుక్కుంటూ ఇస్తున్నాము, లేకపోతే లోపం లేకుండా ఇవ్వమంటున్నాడు. గుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా, కుంటి దానైనను రోగము గల దానైనను అర్పించిన ఎడల అది దోషము కాదా. అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చిన ఎడల అతడు నీకు దయ చూపున నిన్ను అంగీకరించున అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు. సో మనం దేవుణ్ణి గణపరచాలి అంటే శ్రేష్టమైనది ఇవ్వాలి, పవిత్రమైనది ఇవ్వాలి, పరిశుద్ధమైనది ఇవ్వాలి. మనం దేవుణ్ణి మహిమపరచాలి. ఆయన మన తండ్రి, ఆయన మన యజమానుడు, ఆయనను గణపరచాలి. కాబట్టి నువ్వు ఫస్ట్ ఇవ్వడంలో ఎప్పుడు కూడా దేవుడికి ప్రియారిటీ మార్చకూడదు. సో ఫస్ట్ ప్రియారిటీ దేవుడికి ఇవ్వాలి. ఇచ్చేది కూడా కొంతమంది చేతులలో ఆ నోటు, చినిగిన నోటు ఇవ్వడము, లేదా దానికి పసుపు కుంకుమ ఉన్న నోటు ఇవ్వడం, ఇలాంటిది కూడా చేస్తుంటా అంటారు. దేవుడు యాక్సెప్ట్ చేయడు, నన్ను కించపరిచినట్టు అంటాడు. సో శ్రేష్టమైనది ఇవ్వాలి దేవుడికి. ఏది ఇచ్చినా కూడా, ఇప్పుడు మనం పేదవాళ్ళకు పెట్టినా కూడా మిగిలిన అన్నం పెట్టకూడదు. సో మంచి ఫుడ్, మనం ఏ ఫుడ్ అయితే తింటామో అదే ఫుడ్ పెట్టాలి. ఎందుకంటే పేదవాళ్ళకు పెడితే నాకు పెట్టినట్టు అన్నాడు దేవుడు. సో మనం చినిగిన బట్టలు పేదవాళ్ళకి ఇస్తే దేవుడు ఏమంటాడు, నువ్వు పేదవాడికి చినిగిన బట్టలు ఇస్తే నాకు చినిగిన బట్టలు ఇచ్చిన వాడవుతావు. సో శ్రేష్టమైనది ఇవ్వాలి. నువ్వు చారిటీ చేసిన మంచి ఫుడ్ని ఇవ్వాలి, అండ్ బట్టలు ఇచ్చినా కూడా మంచి దుస్తులు ఇవ్వాలి. ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దేవుడికి ఏ కానుక ఇచ్చినా, ఏ చారిటీ చేసినా శ్రేష్టమైనది, పవిత్రమైనది ఇవ్వాలి. సో ఆ కాలంలో బలిలు ఇలా అర్పించే వాళ్ళట. ఈ అన్నిట్లలో బాగున్నాయని వాళ్ళు ఉండనిచ్చుకునే వారట. గుడ్డిది, కుంటిది, రోగం గల ఆ మేకలు, ఆ బలులు అన్నీ కూడా దేవుడికి అర్పించే వాళ్ళట. సో దేవుడు ఏమంటున్నాడు, అది నేను యాక్సెప్ట్ చేయను అంటున్నాడు. సో అందుకే ప్రార్థించుకోవాలి దేవుణ్ణి, యాక్సెప్ట్ మై ఆఫరింగ్ అని. సో మలాకి 1:9 దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయనను శాంతిపరచుడి. అంటే ఇది దేవుడు తీసుకొని డబ్బులు ఇస్తే ఆయన తృప్తి పడతాడు, డబ్బులు ఇస్తేనే ఆయన డబ్బు మనిషి, లేకపోతే డబ్బులు ఇస్తే ఆయన తృప్తి పడతాడని కాదు. కమిట్మెంట్, నీ ప్రియారిటీ ఎలా ఉంది చూస్తాడు, నీ ఇంపార్టెన్స్ ఎలా ఉంది చూస్తాడు, నీ థ్యాంక్స్ గివింగ్ హార్ట్ ఎలా ఉందో చూస్తాడు దేవుడు. సో నువ్వు ఫస్ట్ ఫలం రాగానే దేవుడికి ఫస్ట్ ఫలంగా ఇస్తున్నావు. సో గాడ్ విల్ బి హ్యాపీ. నా కుమారుడు నాకు ఫస్ట్ ఘనతని ఇస్తున్నాడు, శ్రేష్టమైన ఇస్తున్నాడు. సో మంచి అన్నీ నీ దగ్గర పెట్టుకొని చెడ్డవాటిని దేవుడికి ఇవ్వకు. మంచి నోట్లన్నీ నీ దగ్గర పెట్టుకొని చిన్న నోట్లు ఇవ్వకు దేవుడికి. సో అలా అది కరెక్ట్ కాదు. సో చిన్న నోటి మనం ఉంచుకొని దేవుడికి మంచి నోటు ఇవ్వాలి. సో జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆయన మిమ్మును బట్టి ఎవరినైనాను అంగీకరించిన అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు. మీలో ఒకడు నా బలిపీఠం మీద నిరర్ధకముగా అగ్ని రాజబెట్టుకుంటున్నట్లు నా మందిరపు వాకిన్లను మూయువాడొకడును మీలో ఉండిన ఎడల మేలు. మీ అందు నాకు ఇష్టము లేదు, మీ చేత నేను నైవేద్యమును అంగీకరింపనని. చూడండి, నైవేద్యము నేను అంగీకరింపనని. సో ఇప్పుడు అర్థమవుతుందా? మనం నెల నెల ఆఫరింగ్స్ ఇస్తున్నాం, చారిటీలు చేస్తున్నాము, నెల నెల మనము ఏంటిది దశమ భాగాలు ఇస్తున్నాము. సో రియల్లీ గాడ్ ఈజ్ యాక్సెప్టింగ్. మీలో ఎవరికైనా ఈ క్వశ్చన్ ఉందా, నేను ఇస్తున్నాను కదా, దేవుడు ఏమైనా యాక్సెప్ట్ చేస్తున్నాడా, రిజెక్ట్ చేస్తున్నాడా?
సో వెళ్తుంది, మందిరానికి అయితే వెళ్తుంది, బట్ గాడ్ ఈజ్ యాక్సెప్టింగ్ రియల్లీ ఆర్ నాట్? సో ఆ క్వశ్చన్ మనం వేసుకోవాలి. అందుకే ప్రేర్ చేసుకోవాలి. అయ్యా, నేను తెలిసి కానీ తెలియక కానీ ఈ నెలంతా నేను తప్పులు పొరపాట్లు దోషాలు చేసి ఉంటే నన్ను క్షమించిన ఆయన, ఈ దశమ భాగాన్ని ఇస్తున్నాను, ఈ కానుకని ఇస్తున్నాను, నా లోపల ఎలాంటి దోషాలు తప్పులున్నా తీసివేయండి అయ్యా. యాక్సెప్ట్ మై ఆఫరింగ్, ఇది స్వీకరించండి నాయన, అంగీకరించండి నాయన. అయ్యా ప్రభువ, కృతజ్ఞతతో ఇస్తున్నాను తండ్రి. నాలో ఇంకా ఏమైనా తప్పులు పొరపాట్లు ఉంటే తీసివేయండి, అంగీకరించండి, ఈ ఆఫరింగ్ని అంగీకరించండి అని మనం ప్రేర్ చేసుకొని ఇవ్వాలి. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. సో నైవేద్యంను అంగీకరింపనని, సో అంగీకరించాలి. గాడ్ షుడ్ యాక్సెప్ట్ దట్ ఆఫరింగ్. అందుకే దేవుడు ఎవరితో పడితే వాళ్ళతో మందిరాలు కట్టించుకోడు, ఎవరితో పడితే వాళ్ళతోటి సేవ చేయించుకోడు. అంటే ఫైనాన్షియల్ సపోర్టర్గా కొంతమందిని నియమించుకుంటాడు. అది శుద్ధ మనసున్న వాళ్ళను, అండ్ ఇచ్చినా కూడా మర్చిపోయే వాళ్ళు. చాలామంది ఇచ్చిన తర్వాత 10 మందికి టామ్ టామ్ చేస్తారు. అది దేవుడికి ఇష్టం ఉండదండి, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు మందిరానికి ఏదన్నా ఇచ్చినా కూడా సాక్ష్యంలాగా చెప్పినా కూడా పర్లేదు, కానీ కొంతమంది సెల్ఫ్ డబ్బలాగా చెప్పుకుంటూ అంటారు. సో దేవుడికి ఇచ్చి చెప్పుకోవడం కూడా అది దేవుడికి ఇష్టం ఉండదు. రహస్యంగా ఉంచమంటాడు. నీ కుడి చేతితో ఏ ఆఫరింగ్ ఇస్తున్నావో, ఏ దశమ భాగం ఇస్తున్నావో నీ ఎడమ చేతికి కూడా తెలియకు అంటారు. సో నన్ను కూడా అడిగారు, మీరు మీకు శాలరీ ఎంత వస్తే మీ దశమ భాగం ఎంత ఇస్తున్నారు అని. సో నేను చెప్పాను, అది నాకు నా దేవుడికి మాత్రమే సీక్రెట్. ఆఫరింగ్స్ కావచ్చు, దశమ భాగాలు కావచ్చు, ఇంకా సీడ్స్ ఎక్కడెక్కడ సీడ్స్ వేస్తున్నాను, ఎంత ఇస్తున్నాను, ఎంత చారిటీ ఇస్తున్నాను, ఇట్స్ ఎ సీక్రెట్ బిట్వీన్ మీ అండ్ మై గాడ్ ఓన్లీ. ఐ విల్ నెవర్ టెల్ టు ఎనీవన్, ఈవెన్ మై ఫ్యామిలీ మెంబర్స్. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నేను చెప్పాను. ఎందుకంటే ఇట్స్ ఎ బిట్వీన్ మీ అండ్ మై గాడ్, దట్ రిలేషన్ అండ్ దట్ కమెంట్మెంట్. ఐ షుడ్ ఫుల్ఫిల్ కమెంట్మెంట్. నేను మనుషుల కోసం చేయట్లేదు, దేవుడి కోసం చేస్తున్నా, దేవుడు కమెంట్మెంట్ కోసం చేస్తున్నాను. ఎంత ఇస్తున్నాను, ఎంత వస్తుంది, అండ్ ఎంతవరకు వెళ్తుంది, ఇదంతా కూడా దేవుడికి నాకు మాత్రమే పర్సనల్గా ఉంటుంది. అది ఎప్పుడు కూడా నేను డిస్క్లోజ్ చేయను, ఏ సంఘాలకు ఎన్ని పంపిస్తున్నాను, ఎంత పంపిస్తున్నాను, ఎంత చారిటీ చేస్తున్నాను. సో ఐ విల్ నెవర్ డిస్క్లోజ్ టు ఎనీ వన్, బికాజ్ నీ కుడి చేతితో చేసింది ఎడమ చేతితో కూడా చెప్పకు అంటాడు దేవుడు, రహస్యంగా ఉంచి అంటాడు. సో కాబట్టి మీరు ఇచ్చే దశమ భాగాలు కావచ్చు, కానుకలు కావచ్చు, లేకపోతే ఒక మందిరానికి ఏమైనా ఎక్విప్మెంట్స్ కొనిచ్చినా, ఒక మందిరాన్ని కట్టించినా కూడా ఎప్పుడోసారి సాక్ష్యంలాగా చెప్పండి, కానీ నేను కట్టించిన అని చెప్పుకోవద్దు. అలాంటి వాళ్ళతోటి ఫస్ట్ దేవుడు చేయించుకోడు. అలాంటి వాళ్ళతోటి ఆఫరింగ్స్ కూడా ఆయన యాక్సెప్ట్ చేయడు, తీసుకోడు. సో ఆయన ప్రేరేపిస్తాడు, కొంతమందినే ప్రేరేపిస్తాడు. ఎవరి మనసులో ఆ శుద్ధ హృదయము, ఆ ఫ్రెండ్లీ నేచర్ ఉంటుందో, ఆ ఫ్రీ నేచర్ ఉంటుందో వాళ్ళతోటే దేవుడు చేపించుకుంటాడు. అందుకే మందిరానికి 1,00,000 మంది వెళ్తారు, 1,00,000 మంది ఫైనాన్షియల్ సపోర్టర్గా ఉండలేరు. అందులో ఒకరో ఇద్దరో 10 మందో ఉంటారు. ఎందుకు? ఆ 10 మంది యొక్క హృదయము ఆ డబ్బు కంటే దేవుడికి స్థానం ఉంటుంది. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, ధనం ఎక్కడ ఉంటుందో అక్కడ హృదయం ఉంటుంది. సో దేవుణ్ణి నిజంగా ప్రేమించే వాళ్ళు, దేవుణ్ణి నిజంగా భయభక్తులు కలిగిన వారు ఎప్పుడు కూడా దేవుడికి ఇవ్వడంలో వెనుక ముందాడరు, దేవుడికి ఇవ్వడంలో లోటు చేరు. ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి ప్రేమించట్లేదు, ఎందుకంటే వాళ్ళు డబ్బుని ప్రేమించట్లేదు, దేవుణ్ణి ప్రేమిస్తున్నారు. నువ్వు డబ్బుని ప్రేమించినప్పుడు నువ్వు డబ్బు ఇవ్వబుద్ధి కాదు. సో నీ ఆస్తిని ప్రేమించినప్పుడు ఇవ్వబుద్ధి కాదు. అలాగే నువ్వు దేవుణ్ణి ప్రేమించినప్పుడే ఈ దేవుడి కంటే నాకు ఎక్కువనా, నేను ఇచ్చేస్తానని అంటాడు. సో అది విశ్వాసము, అది నమ్మకము, దేవుడి మీద ఇవ్వాల్సిన ప్రియారిటీ, ఇంపార్టెన్స్ అది. సో దిస్ ఈజ్ అ కమెంట్మెంట్ ఫ్రమ్ గాడ్. సో మలాకి 1:11 తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడును, సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణమును అర్పింపబడును. చూసారా, మన దేవుణ్ణి గణపరచాలి. సో అందుకే మందిరాలకు మనం ఇస్తున్న కొద్దీ మందిరాలు అభివృద్ధి చెందితే అన్యజనుల ముందు వీళ్ళ మందిరాలు బాగున్నాయి, వీళ్ళ సేవలు బాగున్నాయని వాళ్ళు అర్పణమును చూసి అర్పింపబడును. అన్య జనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు చాలామంది క్రిటిసైజ్ చేస్తున్నాడు, చర్చిలు అమ్మబడుతున్నాయి. సో ఈ చర్చిలు అమ్ముతున్నారు, వీళ్ళే సరిగా ఉండట్లేదు, సరిగా వీళ్ళకు డబ్బులు అందట్లేదు అని చాలామంది క్రిటిసైజ్ చేస్తున్నారు. చూసారా ఎంత ఇంపార్టెంటో చర్చ్కి ప్రాస్పారిటీ, ఒక మ్యాన్ ఆఫ్ గాడ్కి ప్రాస్పారిటీ, ఒక బిలీవర్స్ కూడా ప్రాస్పారిటీ ఎంత ఇంపార్టెంటో. సో అలా ప్రాస్పారిటీ వెళ్ళకుండా అపవాది ఆపివేస్తుంటా అంటాడు. సో మనం విన్ కావాలి, మనము సాయశక్తుల కష్టపడి దేవుడికి ఇవ్వడంలో ధన్యత ఉంది. సో ఇవ్వాలి, నా వల్ల కొన్ని సంఘాలు రన్ను కావాలి. సో ఆ మైండ్ సెట్ రావాలి. ఇంకెంతసేపు నా పిల్లల్ని చదివించాలి, నేను ఉండాలి, తినాలి, అండ్ నాది నేను చూసుకుంటాను కాదు. ఓకే, చూసుకో, తప్పు లేదు, కాదనను. కానీ దేవుని కూడా మనం మర్చిపోద్దు కదా. ఇప్పుడు మన పిల్లలే ఉన్నారు, ఒకరు వచ్చి
మీ పిల్లల్ని మాకు ఇస్తారా, లేకపోతే మీ దగ్గర ఉన్న ఒక ₹1,00,00,000 ఇస్తారా అంటే మనం ₹1,00,00,000 ఇస్తాము, కానీ ఆ పిల్లల్ని మనం ఇవ్వము. సో అంత ఇంపార్టెంట్ మనకు పిల్లలు. కానీ పరలోకపు తండ్రి మన కోసము తనకున్న ఒక్క కుమారుణ్ణి ఇచ్చేశాడు. ఒక్క కుమారుణ్ణి ఇచ్చేశాడు. కంప్లీట్గా సాక్రిఫై చేశాడు. ఒకసారి ఆలోచించారా? ఆయన నలగొడుతుంటే, చితగొడుతుంటే ఐ ఫీల్ ఇట్ ఆ తండ్రి ఎంత బాధపడ్డాడో మనకు అర్థం. ఎప్పుడైనా ఆలోచించారా? తన తండ్రి పరలోకంలో కూర్చొని ఇష్టం ఆయనకు ఆ కొడుకుని నలగొట్టడం, ఆ కొడుతుంటే, సూదులేసి కూర్చుతుంటే, ఆ కొరడ దెబ్బలు కొట్టుకుంటే, ఆ పైన పరలోకంలో నుంచి తండ్రి ఎంత బాధపడ్డాడో ఎప్పుడన్నా ఆలోచించారా? సో చాలా బాధపడ్డాడు. మనసు నొచ్చుకుంది ఆయనది. అయ్యో, నాకున్న ఒక్క కుమారుణ్ణి ఇంట్లో నలగొడుతున్నానే, నా ఇష్ట ప్రకారం నలగొడుతున్నానే. సో కుమారుడు కూడా నా తండ్రి చిత్తమైతే నేను చితగొట్టుకుంటానని ఆయన ఇచ్చేశాడు. తన ప్రాణాన్ని ఇచ్చేశాడు. సో అంతకు మించి మనకు డబ్బు ఇంపార్టెంటా? అంతకు మించి మనకు ఆస్తులు ఇంపార్టెంటా? ఇప్పుడు మన పిల్లల్ని ఎవరన్నా అడిగితే ఇస్తామా? 1 వీక్ కూడా ఇవ్వము. అలాంటిది ఆయన ఇచ్చినప్పుడు ఆయనకు పరలోకంలో ఏమీ లేదట. ఏసైని ఇచ్చినప్పుడు పరలోకంలో శూన్యమట. తండ్రికి ఏది లేదట. అలాంటి తండ్రికి మనం ఇవ్వడంలో నిర్లక్ష్యం ఎందుకు? మనకి ఇవ్వడంలో ఏ కమిట్మెంట్స్ అయినా, నేను అదనట్లేదు, అది నీతి కానీ పరిశుద్ధత కానీ. అందుకే గివ్ ఫస్ట్ ప్రియారిటీ గాడ్, లవ్ గాడ్ ఫస్ట్. దేవుణ్ణి ప్రేమించు ఫస్ట్. దేవుని మీద అభిమానం పెంచుకో, దేవుణ్ణి ప్రేమించు, దేవుణ్ణి ఇష్టపడు, దేవుని మీద కృప ఏంటిది, నువ్వు భయభక్తులు కలిగి ఉండు. సో ఈ దేవుడు నాకు గొప్పతనంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఇచ్చేశాడు డైరెక్ట్. తన పిల్లల్నే, తన కొడుకునే ఇచ్చేశాడు మన కోసం. ఇక మనం ఏది ఇచ్చినా కూడా తక్కువే ఆయనకు. మనం ఒక మందిరం కట్టడానికి 100 కోట్లు ఇచ్చిన ఆయన ఖాళీ గోటితో కూడా సమానం కాదు. ఒక 1000 కోట్లు ఒక మందిరం కట్టడానికి ఇచ్చినా కూడా ఇట్స్ నథింగ్ ఇన్ సైట్ ఆఫ్ గాడ్. బట్ గాడ్ విల్ సీ ద లవ్, గాడ్ విల్ సీ ద హార్ట్, గాడ్ విల్ సీ యువర్ కైండ్నెస్, గుడ్నెస్ అండ్ గ్రాటిట్యూడ్. సో అవన్నీ చూస్తాడు దేవుడు. సో ఆయనకి ఇవ్వడంలో ధన్యత అది. సో అంతకు మించిన ధన్యత ఇంకా మనకు వేరేది ఏమీ లేదు. సో నిర్లక్ష్యం చేయదు. గైడ్ టు యువర్ పీపుల్. ఇంకా మీ ఎవరైనా ఉంటే గైడ్ చేయండి ఈ విషయంలో. సో చూద్దాము. సో అన్ని జనుల ముందు ఇప్పుడు ఏమవుతుంది? నామము ఘనముగా ఎంచబడును. ఇప్పుడు ఘనంగా ఎంచబడుతుందా చెప్పండి? ఎంతమంది చెప్తారు? యేసయ్య నామం ఘనంగా ఎంచబడుతుంది. అన్ని మందిరాలు సమృద్ధిగా ఆశీర్వదించబడుతున్నాయి. అన్ని మందిరాలలో విశ్వాసులు వెళ్తున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. మందిరాలు ఆశీర్వదించబడుతున్నాయి. ఒక బ్రాంచ్ కాస్త 100 బ్రాంచ్లు అవుతున్నాయి, 4 బ్రాంచ్లు అవుతున్నాయి. విశ్వాసులు పెరుగుతున్నారు, హాల్స్ పెరుగుతున్నాయి, ఆరాధన పెరుగుతుంది, స్తుతి పెరుగుతుంది. ఒక సర్వీస్ కాస్త 4 సర్వీస్, 4 కాస్త 8 సర్వీసెస్ అలా పెరుగుతున్నాయి. సండే సర్వీసెస్, ఫాస్టింగ్ సర్వీసెస్. అలా ఉందా? అన్ని జనుల మధ్య నామ ఘనత ఉందా? లేదు కదా. చాలామంది క్రిటిసైజ్ చేస్తున్నారు. చర్చిలు అమ్మబడుతున్నారట, ఎవరు కూడా వెళ్ళట్లేదు మందిరానికి, వీళ్ళకు ఎవరు కూడా కానుకలు వేయట్లేదు, అందుకే అమ్ముకుంటున్నారని క్రిటిసైజ్ చేస్తున్నారు. చూసారా, ఇది జరుగుతుందా? అన్య జనులు ఘనంగా ఎంచబడునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. సో ఇది జరగట్లేదు. సో బికాస్ వీఆర్ నాట్ గివింగ్ దర్ ఆఫరింగ్స్ టు ది గాడ్. అండ్ మనం అడగాలి. ఓకే, కరెక్టే, నేను అంటాను, మనకే లేదు, మనం దేవుడికి ఇవ్వాలి. లేనప్పటి నుంచే ఇవ్వాలి. అయ్యా, నేను ఎంత సమృద్ధిగా ఇవ్వాలని కోరుకుంటున్నాను, నీ మందిరానికి, నీ పనికి నేను ఇవ్వాలనుకుంటున్నాను. నాకు నా అంత గొప్పగా ఆశీర్వదించు నాయన, నీ నామ ఘనత కోసం నేను ఇవ్వాలి నాయన. ఇది నా గొప్పతనం కాదు. అంతగా నాకు శక్తి సామర్థ్యాలను ఇవ్వండి, నా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని పెంచండి. నేను నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను అయ్యా. నీకు ఇవ్వడంలో ఉన్న ధన్యత తండ్రి అయ్యా ప్రభు అని ప్రార్థించండి. దేవుడు ద్వారాలు ఓపెన్ చేస్తాడు. ఎందుకంటే గివింగ్ ఆఫరింగ్ టు గాడ్ ఇట్స్ ఎ బ్లెస్సింగ్. నువ్వు ఇచ్చినప్పుడు బ్లెస్ అవుతావు. దానికి కావలసిన శక్తి సామర్థ్యాలను అడగండి. నాకు ఆ బలాన్ని ఇవ్వండి, ఆ శక్తి సామర్థ్యాన్ని ఇవ్వయ్యా. నీకు ఒక మందిరాన్ని నేను కట్టాలి. మనం ఎప్పుడు మన సొంత ఇల్లు కట్టుకోవాలని చూస్తాం, కానీ దేవుడికి ఒక మందిరం అన్న కట్టాలనే ఆలోచన కలిగి ఉండాలి. దేవుడి మందిరానికి ఒక సహాయం చేయాలి. అట్లీస్ట్ బ్రిక్స్ లేకపోతే ఎక్విప్మెంట్స్ ఉంటాయి, కెమెరా అని, వీడియోస్ అని, లేకపోతే ల్యాప్టాప్స్ అని, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అని, అలాంటి ఎక్విప్మెంట్స్ అని నేను కొనివ్వాలి అలాంటి మందిరాన్ని. లేదా ఒక దైవజనుని హైర్ చేసుకొని నెల దైవజనుని పోషించి ఆ ఒక మందిరానికి పోషించి, మనం అవన్నీ మన మైండ్ కలిగి ఉంటేనే కదా, కలిగి ఉంటేనే మనకి ఇస్తాడు. లేదు, నేను నా పిల్లలు సరిపోతుంది అంతే, నా భార్య, నా భర్త, నా పిల్లలు సరిపోతుంది అంటే అలాగే సరిపోతుంది. నువ్వు ఎక్స్పాండ్ చేసి ఆలోచించు, నువ్వు దేవుడి గురించి ఆలోచించు, నువ్వు దేవుడి పని గురించి ఆలోచించు. అది కూడా సేవనే. సేవల్లో అది కూడా ఒక సేవనే. నువ్వు దేవుడి మందిరాలకు సపోర్ట్ చేస్తున్నావు ఫైనాన్షియల్గా, అది కూడా గాడ్స్ సర్వీసే. చాలామంది ఓన్లీ వాక్యం బోధిస్తేనే, ప్రార్థన చేసి దయ్యాలు వెళ్ళగొడితేనే దేవుడి సేవ అనుకుంటారు. కానీ కొంతమంది సపోర్టర్గా ఉంటారు, ఆ సేవను ముందడికి నడిపించడానికి ఆర్థిక సహాయం చేస్తారు.
సో అది కూడా దేవుడి సేవనే. సో ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా దేవుడి సేవనే. ఆఫరింగ్ ఇస్తున్నావు అంటే ఆ మందిరానికి అంటే సువార్తను ముందుకి తీసుకెళ్ళడానికి, ఆ సేవ ముందుకు తీసుకెళ్ళడానికి, 10 మంది గ్యాదర్ కావడానికి ఆ హాల్ రెంట్స్ కడుతున్నావు. సో అవన్నీ కూడా దేవుడి సేవతో సమానం. సో దేవుడిలో ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చినా కూడా ఆయన రుణం ఉంచుకోడు. సో మనిషికి ఇస్తే ఆయన ఏమి ఇచ్చావు అంటారు కావచ్చు, కానీ దేవుడు ఎప్పుడు అన్నాడు నువ్వు ఇంతే ఇచ్చావు, ఎందుకు ఇచ్చావు అని ఎప్పుడు అన్నాడు. మనం దేవుడి కోసం ఏ చేసినా ఆయన సంతోషపడతాడు, తృప్తి పడతాడు. నన్ను గణపరచువాన్ని నేను గణపరుస్తాను, నన్ను మహిమపరచువాన్ని నేను మహిమపరుస్తాను అంటాడు. సో అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ కమాండ్మెంట్, నెవర్ నెగ్లెక్ట్. సో గైడ్ టు యువర్ పీపుల్. మలాకి 1:12 అయితే యెహోవా భోజనపు బల్ల అపవిత్రమనియు దాని మీద ఉంచి ఉన్న భోజనము నీచమనియు మీరు చెప్పుచు దానిని దూషింతురు. సో ఎప్పుడైనా అపవిత్రమైనది, తక్కువ అయినది అండ్ శ్రేష్టం లేనిది దేవుడికి ఎప్పుడు కూడా ఇవ్వద్దు. ఒక పేదవాడికి అన్నం పెట్టినా కూడా మంచి ఫలం ఇవ్వాలి, మంచి ఫ్రూట్ ఇవ్వాలి. బట్టలు ఇచ్చినా కూడా కొత్తది ఇవ్వాలి, మనం వేసుకున్నది చినిగిపోయినది అలాంటివి ఇవ్వకుండా మంచి ఇవ్వాలి. ఉన్నంతలో 10 ఇచ్చే దగ్గర 1 ఇవ్వండి, 10 బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చే దగ్గర 2 బిస్కెట్ ప్యాకెట్లు ఇవ్వండి. ఇచ్చేదేదో మంచి క్వాలిటీది ఇవ్వండి. సో అది బాగుంటుంది. సో దేవుడికి ఇచ్చేటప్పుడు అన్ని 500 నోట్లలో చినిగిన నోట్ ఏంది, ఓకే 100 చినిగింది అది ఇద్దాం, లేదా దానికో అన్ని మరకలు అంటున్నాయి అది ఇచ్చేద్దాం. సో గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్ దట్. సో లవ్ గాడ్ ఫస్ట్. ఈ కమెంట్మెంట్ ఫుల్ఫిల్ చేయాలంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. లవ్ యువర్ గాడ్ విత్ యువర్ హోల్ హార్ట్. అప్పుడే నీ మనసులో ఆ హృదయం మీద ఆ ఏంటిది ధనం మీద ఉన్న హృదయాన్ని వెళ్ళిపోతుంది. ఆ ధనాన్ని మీద మనకు హృదయం ఉంటుంది కదా, నీ ధనం ఎక్కడ ఉంటుందో అక్కడ హృదయం అది వెళ్ళిపోతుంది. ఎప్పుడు నువ్వు దేవుడిని పూర్ణ మనసుతో ప్రేమించినప్పుడే. సో దేవుడి మాటలు ఫాలో కావాలన్నా, దేవుడి ఆజ్ఞలు వినాలన్నా, ఆయన స్వరం వినాలన్నా ఫస్ట్ ఆయనను ప్రేమించాలి, ఆయనను ఆజ్ఞలు కనుక్కోవాలి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. దీస్ ఆల్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. దెన్ ఓన్లీ యూ పీపుల్ కెన్ గివ్. సో ఇవాళ మనసు ఎప్పుడు వస్తుంది అంటే దేవుడిని ప్రేమించినప్పుడు, దేవుడికి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చినప్పుడే ఆ కమెంట్మెంట్ ఫుల్ఫిల్ చేయాలని మనసు వస్తుంది. లేకపోతే ధనాన్ని ప్రేమించినప్పుడు నేను ఎందుకు దేవుడికి ఇవ్వాలి, నేను ఎందుకు ఆ మందిరానికి ఇవ్వాలి, నాకే స్కూల్ ఫీజు కట్టడానికి లేదు, నాకే రెంట్ కట్టడానికి లేదు. ఓకే, దేవుడు అప్పుడు ఇచ్చినప్పుడే లేమిలో నుండి ఇచ్చావు, తక్కువలో నుండి ఇచ్చావు కదా, నిన్ను సమృద్ధిగా ఆశీర్వదిస్తానని ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు ఆ పేద విధవరాల్ని చూసాము, ఫస్ట్ ఇవ్వగానే ఏం చేశాడు, దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించాడు. సో ఆమె ఏం జాబ్ చేసిందో తెలియదు మనకు, సో ఆ ఆశీర్వాదం ఎలా వచ్చిందో తెలియదు, కానీ ఆమె ఈ బ్రతికినంత కాలము ఆమె ఫుడ్ తక్కువ కాకుండా చూసుకున్నాడు. సో పిండి తక్కువ కాకుండా, నూనె తక్కువ కాకుండా చూసుకున్నాడు. సో మనం కూడా అలా లేమిలో ఇచ్చినప్పుడు, కొంచెంలో ఇచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన ఇంట్లో కూడా గ్రాసరీస్ తక్కువ కాకుండా, వెజిటేబుల్స్ తక్కువ కాకుండా, డబ్బు తక్కువ కాకుండా, ఎలాంటి ఇరుకులు ఇబ్బందులు కలగకుండా, ఒకవేళ కలిగినా కూడా ఇరుకులో కూడా విశాలత కలగజేస్తాడు. ఇప్పుడు ఏలియా కాలంలో ఏమొచ్చింది, కరువు వచ్చింది. ఆ కరువులో కూడా దేవుడు ఏలియాకు పెంచి పోషించాడు, కాకుల ద్వారా పెంచి పోషించాడు. ఆ కరువులో కూడా ఆ పేద విధవరాల్ని ఆశీర్వదించాడు. ఆ కరువులో కూడా ఏలియాని ఏం చేశాడు, ఏలియాకు భోజనాన్ని ఇచ్చేశాడు దేవుడు. సో గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ అవర్ నీడ్స్. సో మన నీడ్స్ అన్ని ఆయనే చూసుకుంటాడు. మనము ఆశ కలిగి ఉండాలి, దేవుడికి ఇవ్వడంలో ఆశ కలిగి ఉండాలి, దేవుడి మందిరాలకు సహాయం చేయడంలో ఆశ కలిగి ఉండాలి. 1 కాదు 10 అయినా పర్లేదు ప్రభువా, ఆ మనస్సు కలిగి ఉండాలి. 10 కాదు 100 అయినా పర్లేదు. అన్లిమిటెడ్ కావాలి, నాకు అన్లిమిటెడ్ బ్లెస్సింగ్స్ కావాలి, అన్లిమిటెడ్గా నేను సంఘాలకు, సంఘ సేవకులకు నేను ఇస్తాను అని మనము ప్రార్థించుకోవాలి. ప్రార్థిస్తేనే జరుగుతుంది, ఆశ కలిగి ఉంటేనే జరుగుతుంది, ఆకలి ఉంటేనే జరుగుతుంది, దాహం ఉంటేనే జరుగుతుంది. ఇది లేకపోతే జరగదు. 1 ఇవ్వడంలో ధన్యత, అది ఏంటిది, హాస్పిటల్ ఫీజు కట్టడంలో ధన్యతన, లేకపోతే స్కూల్ ఫీజు కట్టడంలో ధన్యతన, లేకపోతే కాలేజ్ ఫీజులు కట్టడంలో ధన్యతన, లేకపోతే ఇల్లు కారు కొనుక్కోవడంలో ధన్యతన కాదు, దేవుడికి ఇవ్వడంలో ధన్యత. ఎప్పుడైనా కూడా నువ్వు కారు కొన్నప్పుడు అది మల్టిపుల్ కాదు, ఇల్లు కొన్నప్పుడు మల్టిపుల్ కాదు, హాస్పిటల్ ఫీజులు కట్టినప్పుడు మల్టిపుల్ కాదు, అలాగే ఈ యొక్క స్కూల్ ఫీజులు కాలేజ్ ఫీజులు కట్టినప్పుడు మల్టిపుల్ కాదు. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుడికి, దేవుడి సేవకులకు, మందిరానికి ఇస్తావో అదే మల్టిపుల్ అవుతుంది. అదే ఎక్కడ అవుతుందంటే ఇవన్నీ నువ్వు యువర్ ఇన్వెస్టింగ్ ఆన్ ద ఎర్త్, అంటే భూలోకంలో నువ్వు ధనానికి సమకూర్చున్నట్టు. సో అది ఎప్పుడైతే నువ్వు మందిరాలకు ఇస్తావో, దేవుడి సేవకులు ఇస్తావో, అది పరలోకంలో ధనము కూర్చబడుతుంది, పరలోకంలో నీ ప్రతిఫలము పెరుగుతుంది, పరలోకంలో నీ యొక్క రివార్డు పెరుగుతుంది, నీ యొక్క ధనము. అదే యేసుప్రభు వారు అంటారుగా, భూలోకంలో ధనాన్ని కూర్చుకోవడానికి నువ్వు ఆరాట పడకు, ఇక్కడ దొంగలు ఎత్తుకపోతారు, చిమ్మెట పడుతుంది అండ్ పాడైపోతుంది. అదే పరలోకంలో ధనాన్ని నువ్వు సమకూర్చుకో, అప్పుడు నీ చిమ్మెట పట్టదు, నీ దొంగలు ఎత్తుకపోరు, అన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయి అక్కడని యేసుప్రభు అంటారు. ఎప్పుడైతే నువ్వు దేవుడి సేవకు సహాయం చేస్తావో అది పరలోకంలో నీ ధనము వీరుతుంది. అదే నువ్వు కారు కొంటే భూలోకంలో కారు,
అలాగే ఇల్లు కొనుక్కుంటే భూలోకంలోనే, చదివిస్తే భూలోకంలోనే, అలాగే హాస్పిటల్ ఫీజులు కడితే అవి బిల్లులు కడితే అవి భూలోకంలోనే, అవన్నీ పరలోకంలో రివార్డ్ కిందికి రావు. సో ఎప్పుడైతే దేవుడికి నువ్వు ఖర్చు పెడతావో, దేవుడి సేవకు ఖర్చు పెడతావో, అప్పుడు నీ పరలోకంలో నీ ధనము పెరుగుతుంది, నీ రివార్డు పెరుగుతుంది, నీ యొక్క ర్యాంకింగ్ పెరుగుతుంది. సో అర్థమవుతుందా? దిస్ ఈజ్ అనదర్ కమాండ్మెంట్, అనదర్ మిస్టరీ ఇది ఒక ఒక ఏంటిది దాన్ని ఏమంటారు, మిస్టరీ. సో ఈ ఫుల్ఫిల్ చేయాలి. మలాకి 1:13 అయ్యో ఎంత ప్రయాసమని చెప్పి ఆ బల్లను తృణీకరించుచున్నారని ఆయన సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మరియు దోచబడిన దానిని, కుంటి దానిని, తెగులు దానిని మీరు తెచ్చుచున్నారు. చూసారా, చినిగిపోయిన దానిని, ఖరాబ్ అయిపోయిన దానిని, మిగిలిన దానిని మనం ఎప్పుడు కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే ఆయన లేమివాడు కాదు, ఆయన ఏం పేదవాడు కాదు, ఆయన ఏమి దరిద్రుడు కాదు. ఆయనకు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. ఆయన ధనవంతుడు, ఆయన మన తండ్రి, మన యజమానుడు, మన యొక్క కాపరి. ఆయన సర్వాన్ని సృష్టించాడు, ఆ డబ్బుని కూడా సృష్టించింది ఆయనే. ఆ డబ్బు మీద ఆశ కాదు ఆయనకు. మనం 1000 కోట్లు ఇచ్చినా కూడా ఆయన కాలి గోటితో కూడా సమానం కాదు, సరితూగదు అది. సో కుంటి దానిని, తెగులు దానిని మీరు తెచ్చుచున్నారు, ఇలాగనే మీరు నైవేద్యములు చేయుచున్నారు, మీ చేతనే నేను ఎట్టి దానిని అంగీకరించునా అని యెహోవా అడుగుచున్నాడు. గాడ్ ఈజ్ ఆస్కింగ్ అస్. నేనేమైనా అంగీకరిస్తానా? నేనేమైనా లేమివన్నా? ఆ కుంటి వాటిని తీసుకొస్తున్నారు, గుడ్డి వాటిని తీసుకొస్తున్నారు, చినిగిపోయిన వాటిని తీసుకొస్తున్నారు, గునుక్కుంటిస్తున్నారు, సనుక్కుంటిస్తున్నారు, తిట్టుకుంటూ ఇస్తున్నారు, ఇష్టం లేకుండా ఇస్తున్నారు, తక్కువ చేసి ఇస్తున్నారు. సో అండ్ పసుపు కుంకుమ అంటినది ఇస్తున్నారు, వాటికి ఖరాబ్ అయినది ఇస్తున్నారు. సో అని అడుగుతున్నాడు దేవుడు. మీ చేత నేను ఎట్టి దానిని అంగీకరించున్నా, ఐ విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్, డోంట్ గివ్ ఇట్ టు మీ అంటున్నాడు అని యెహోవా అడుగుచున్నాడు. సో చూసారా ఆఫరింగ్స్ ఎంత ఇంపార్టెంటో, దాంట్లో ఇవ్వడంలో కూడా ఎంత ఇంపార్టెంటో. సో దీస్ ఆల్ ఆర్ ద కమాండ్మెంట్స్ మెనీ పీపుల్ ఆర్ ఫర్గెట్. సో చూడండి, మలాకి 1:14 నేను ఘనమైన మహారాజునై ఉన్నాను. చూసారా, నేనేం పేదవాడిని కాదు, నేనేం దరిద్రుణ్ణి కాదు, నేనేమి లేమి కాని కాదు, నేను మిమ్మల్ని అడుక్కోవట్లేదు. నేను ఘనమైన మహారాజునై ఉన్నాను. అన్యజనుల నా నామము భయంకరమైనదిగా ఎంచబడుతున్నది. సైన్యాలకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు, తిడుతున్నాడు. ఐఎమ్ ద కింగ్, ఐఎమ్ ద లార్డ్, ఐఎమ్ ద గాడ్. నేనేమి లేమివాడిని కాదు. మీరు నాకు సనుక్కుంటా, గునుక్కుంటా, అలుక్కుంటా ఇవ్వకండి, చినిగిపోయినది ఇవ్వకండి, కుంటి వాటిని, గుడ్డి వాటిని ఇవ్వకండి. సో నేను గాడ్ని, నేను నేను దేవుణ్ణి, నేను ఒక మహారాజుని, ఘనమైన మహారాజుని. నాకు మించిన రాజు లేడు, నాకు మించిన దేవుడు లేడు. అలాంటి నాకు మీరు భయంకరమైనదిగా ఎంచబడుచున్నది. అలాంటి నాకు మీరు ఇలా చేస్తున్నారు. కాబట్టి తన మందలో మగధి ఉండగా యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు. చూసారా, ఆ కాలంలో అలా చేస్తున్నారు. నేను రాజును, నేను దేవుణ్ణి, నాకు ఖరాబైనది, ఇట్లా పాడైపోయిన చెడిపోయిన దాన్ని, కుంటి వాటిని, గుడ్డి వాటిని, రోగం వచ్చిన దాన్ని నాకు బలులు అర్పిస్తున్నారు. నాకు అది మీరు వంచకులు, మీరు మోసగాలు, మీరు శాపాన్ని కొని తెచ్చుకుంటున్నారని చెప్తున్నాడు దేవుడు. సో దేవుడికి ఇచ్చే ముందు గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మనకే ఒక ప్రధానమంత్రికో ముఖ్యమంత్రికో ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకోండి, మనం ఎలా ఇస్తాము? మంచి శ్రేష్టమైనది ఇస్తాము. మన దగ్గర డబ్బు లేకున్నా కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తాము. ఒక ముఖ్యమంత్రిని కలిసేటప్పుడు, ప్రధానమంత్రిని కలిసేటప్పుడు అండ్ దానికి మంచిగా నీట్గా ప్యాకింగ్ చేసి ఇస్తాము, నవ్వుకుంటూ ఇస్తాము, ఇష్టంతో ఇస్తాము, మన డ్రెస్సింగ్స్ మార్చుకొని ఇస్తాము. కానీ దేవుడు అంత మన ప్రధానమంత్రి కంటే, ముఖ్యమంత్రి కంటే శ్రేష్ఠుడు కాదా? మన రాజుల కంటే, మన నాయకుల కంటే శ్రేష్ఠుడు కాదా? మహారాజు, ఘనమైన మహారాజు ఆయనే, మోసం లేనివాడు, అన్యాయం లేనివాడు. సో అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు. సో శాపాన్ని కొని తెచ్చుకుంటున్నాడు. సో విల్ కంటిన్యూ టుమారో. 81. Lord Jesus, I thank you so much for your word of God, my Lord. Yeah, Lord Jesus, yes my Lord, you reveal the many things, my Lord, today. ఈరోజు ఇంకా గొప్ప మర్మాలు, ఇవ్వడంలో ఉన్న మర్మాలను బయలుపరిచి మా మనోనేత్రాలను తెరిచినందుకు వందనాలు. ఇప్పటి వరకు ఇవ్వడంలో మేమేమైనా తప్పులు, పొరపాట్లు, దోషాలు చేస్తుంటే క్షమించండి. ఈ క్షణం నుంచి మీరంటే భయభక్తులు కలిగి, ప్రేమతో, ఇష్టముతో ఇవ్వగలిగే శక్తి, సామర్థ్యాలను, జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.